హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపులు సంపాదించుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు చేస్తున్నటువంటి మొదటి సినిమా కావడంతో దీనికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైనటువంటి పోస్టర్స్, పాటలు సోషల్ మీడియాలో దుమ్ము లేపేశాయి. జరగండి అంటూ సాగే సాంగ్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన కేవలం 2-3 అప్డేట్స్ మాత్రమే బయటకు పెట్టడంతో ఈ విషయంలో కాస్త నిరుత్సాహంగా ఉన్నారు మెగా అభిమానులు. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ 2 అప్డేట్స్ మినహాయించి ఇప్పటివరకు ఏ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్రబృందం. కేవలం ఒక్క పాట విడుదల చేసి ఆగిపోయారు. దీంతో చిత్రబృందంపై బాగా ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇందులో భాగంగానే తాజాగా గేమ్ చేంజర్ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో ఈరోజు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అటు షూటింగ్ అయిపోవడం, ఇటు డబ్బింగ్ వర్క్ కూడా షురూ చేయడంతో త్వరలోనే గేమ్ చేంజర్ను వరుస నుంచి అప్డేట్లు రావడం ఖాయమని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. డబ్బింగ్ వర్క్ ఫోటోస్ షేర్ చేసిన మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్పై స్పష్టతనిచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల చివర్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జరగండి అంటూ సాగే సాంగ్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.